గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ అనడం కంటే సాటర్డే అనడం బెస్ట్. ఎందుకంటే నా ఫేవరెట్ లీడర్ డెత్ డే అనమాట. ఆయన వచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన నాకు ఒక్కడే కాదు, మ్యాక్సిమం చాలామందికి ఫేవరెట్ ఉంటారు. ఎందుకంటే ఆయన చేసిన పథకాలు అలాంటివి, ఆయన చేసిన పనులు అలాంటివి, ఆయన గవర్నమెంట్లో పాలించిన విధానం అలాంటిది అనమాట. ఆయన చనిపోయింది వచ్చేసి 2 సెప్టెంబర్ 2009 నల్లమల హిల్స్ ఫారెస్ట్లో చనిపోయారు. ఇది మాకు దగ్గరే నల్లమల ఫారెస్ట్. స్మృతివనం అని మా దగ్గరలో కూడా కట్టారనమాట. మాకు కొంచెం ఒక 10 కిలోమీటర్స్ 12 కిలోమీటర్ దూరం ఉంటుంది అంతే. పావురాల గుట్టలో అనమాట, నల్లమల ఫారెస్ట్లో పావురాల గుట్టలో చనిపోయారు ఆయన. అప్పట్లో పెద్ద కలకలం లేపింది ఆయన చావు అనమాట. హెలికాప్టర్లో ఆయన చనిపోయింది. అండ్ చనిపోయి ఇప్పుడు 16 నుండి 17 ఇయర్స్ అనమాట. అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫ్యాన్స్ ఉంటే, ఫాలోవర్స్ ఉంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇప్పుడు చనిపోయిన 17 ఇయర్స్ అయినా కూడా ఇంకా వైఎస్ గారిది అట్లా అంటే క్రేజ్ అలానే ఉందన్నమాట. ఆయన పాలించినప్పుడు ఎట్లా ఉందో క్రేజు మన స్టేట్ని, ఇప్పుడు కూడా ఎలా ఉందంటే ఆయన తీసుకున్న డెసిషన్స్ అంత గ్రేటివ్ అనమాట. ఇప్పటికీ నా ఫేవరెట్ లీడర్స్, పొలిటికల్ లీడర్స్ ఎవరైనా ఉన్నారంటే అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నేను ఒక ప్లేస్ ఇస్తాను. ఫస్ట్ అయితే నాకు ఊహ తెలిసాక సీనియర్ ఎన్టీఆర్ గారు, అది నాకు తెలియదులే, ఆయన నేను పుట్టక ముందు జనవరిలో చనిపోయారు ఆయన. నేను డిసెంబర్లో పుట్టాను, సో పెద్ద ఆయన నాకు తెలియదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అయితే నేను ఫస్ట్ ప్లేస్ ఇస్తాను. సో ఎవరన్నా తిట్టుకుంటారంటే తిట్టుకోండి, అది మీ ఇష్టం. ఎగదాలు చేసుకుంటే మీ ఇష్టం. కాకపోతే నా ఒపీనియన్ నేను చెప్పాను. అలా అని చెప్పి నేను ఎవరిని తక్కువ చేయట్లేదు, మిగతా పొలిటీషియన్స్ కావాలని నేనైతే చెప్పడం లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది. అండ్ ఈరోజు 17 చనిపోయిన రోజు సందర్భంగా వైఎస్ రాజశేఖర గారు నా హృదయపూర్వక నివాళి అనమాట. అది థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియో అయితే హరికృష్ణ గారి గురించి చేయబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.